వాటి యొక్క గసాబా 10 అయితే వాటి యొక్క కసాగాని కనుగొనండి. వాటి యొక్క కసాగాను కనుగొనండి. ఈ క్వశ్చన్ మనం క్లియర్గా చూసినట్టయితే రెండు సంఖ్యలు 3:5 నిష్పత్తిలో కలవు అన్నాడు. వాటి యొక్క గసాబా ఏమో 10 అయితే వాడి యొక్క కసాగాని కనుగొనమని చెప్పాడు. సార్ గసాబా 10 అని ఇచ్చాడు, కసాగా ఎంతో కనుగొమన్నాడు. సార్ ఏమీ లేదు, కసాగాకి ఏ షార్ట్ కట్ చేసామంటే వీటికి కసాగా కట్టేసి దానిని ఇచ్చిన కసాగచ్చే భాగించాం. ఇక్కడ అలా లేదు, గసాబా ఇంటూ నిష్పత్తుల లబ్ధము. దీని షార్ట్ కట్ ఇంతే, నిష్పత్తుల లబ్ధము. గసాబా ఎంత ఇచ్చాడు = కసాగా. కసాగాకు డైరెక్ట్గా షార్ట్ కట్ నిష్పత్తి రూపంలో ఇచ్చినప్పుడు గసాబా ఇచ్చి కసాగాని కనుక్కోవాలి అంటే గసాబా ఇంటూ నిష్పత్తుల లబ్ధము అంటే 3 × 5. 13 30 35 150. ఇదే దీని ఆన్సర్. 13 30 35 150. సార్ రెండు సంఖ్యలు ఇచ్చినప్పుడు ఇప్పుడు 3 సంఖ్యల మీద చేద్దాం సేమ్ ఘటన. సార్ 3 సంఖ్యలు 5:6:7 నిష్పత్తిలో ఉన్నాయంట. సార్ 3 సంఖ్యలు నెక్స్ట్ 8th క్వశ్చన్ నెంబర్. 3 సంఖ్యలు 5:6:7 నిష్పత్తిలో కలవు. అయితే వాటి యొక్క గసాబా 20 అయితే వాటి యొక్క కసాగు ఎంత? సేమ్ క్వశ్చన్ ముందు క్వశ్చన్ లాగే సార్ షార్ట్ కట్ చెప్పాము. కసాగు కావాలి అంటే కసాగు = గసాబు ఇంటూ 2 నిష్పత్తుల లబ్ధము అన్నాను. నిష్పత్తులు 2 ఇస్తే 2, 3 ఇస్తే 3. ఆ నిష్పత్తుల లబ్ధం ఎంత వస్తే ఆ లబ్ధము అన్నాను. సరే కసాగు కావాలంటే గసాబా ఇంటూ నిష్పత్తుల లబ్ధము. కసాగా = గసాబా 20. నిష్పత్తుల లబ్ధము 5 × 6 × 7. 20 ఇంటూ నిష్పత్తుల లబ్ధము 5 6 30 37 210. 2 21 42. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు అంటే 4200 అయ్యింది. 3 సంఖ్యలు 5:6:7 నిష్పత్తిలో కలవు. అయితే వాడి యొక్క గసాబా 20 అయితే వాడి యొక్క కసాగా ఎంత అన్నాడు. కసాగా = గసాబా ఇంటూ నిష్పత్తుల లబ్ధము. కసాగా ఏమో 20, గసాబా 20, కసాగా ఏమో 5 × 6 × 7 20 210 4200 అయింది. సార్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేటప్పటికి ఘాతాంకాల కసాగా గురించి నేర్చుకుందాం. 2³ × 7² × 12² × 9², 3³ × 6² × 5³ × 11² యొక్క కసాగా ఎంత? కసాగు ఎంతో కనుగొమన్నాడు. 2³ × 7² × 12² × 9², 3³ × 6² × 5³ × 11² యొక్క కసాగా ఎంతో కనుగొమన్నాడు. సార్ ఇలా ఇచ్చినప్పుడు వీడి యొక్క కసాగాని కనుగోవాలంటే ఏమీ లేదు సార్. మొదట ఇచ్చినది 2³ 7² 12² 9², 3³ 6² 5³ 11² యొక్క కసాగాని కనుగొమన్నాడు. సార్ వీడి యొక్క కసాగాని మనం కనుగొనేటప్పుడు
క్లియర్గా అబ్జర్వేషన్ చేసినట్టయితే మొదట మనం కసాగా గురించి కానీ గసాబా గురించి కానీ చెప్పినప్పుడు ఇచ్చిన సంఖ్యలని ప్రధానాంకాలుగా రాయాలి అన్నాను. సరే 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 క్యూబే 7 స్క్వేర్ 7 స్క్వేరే 12ని 3 ఇంటూ 4 4ని 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ 9ని 3 స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇది మొదటి సంఖ్య. మొదటి సంఖ్య ఒకసారి గమనించినట్టయితే 2 క్యూబ్కి 2 క్యూబ్ 7 స్క్వేర్కి 7 స్క్వేర్ 12ని 3 ఇంటూ 4 4 కూడా ఒక సరి సంఖ్య, మళ్ళీ ప్రధానంకంగా రాయాలి. 3 ఇంటూ 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ 9ని 3 స్క్వేర్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ది 3 క్యూబ్కి 3 క్యూబ్ 6ని 3 ఇంటూ 2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. 3 2 6. 5 క్యూబ్కి 5 క్యూబ్ 11 స్క్వేర్. దీని సింప్లిఫికేషన్ క్లియర్గా మరొకసారి చూడండి. 2 క్యూబ్ 7 స్క్వేర్ 3కి స్క్వేర్ చెందుతుంది. అట్ ది సేమ్ టైం 2 స్క్వేర్కి కూడా స్క్వేర్ చెందుతుంది. 2 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ 2 4 4 ఇంటూ 2 2 4 3 4 4. నెక్స్ట్ రెండో సంఖ్య 3 క్యూబ్. రెండో సంఖ్య 3 క్యూబ్ 3కి స్క్వేర్ చెందుతుంది 2కి స్క్వేర్ చెందుతుంది. 3 స్క్వేర్ 2 స్క్వేర్ 5 క్యూబ్ 11 స్క్వేర్. సార్ ఇది ఇచ్చిన సంఖ్య. ఇచ్చిన సంఖ్య క్లియర్గా చూసినట్టయితే 2 క్యూబ్ 7 స్క్వేర్ 3 స్క్వేర్ 2 4 4 3 4 4 3 క్యూబ్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ 5 క్యూబ్ 11 స్క్వేర్. ఇప్పుడు దీన్ని మళ్ళీ సింప్లిఫికేషన్ క్లియర్గా చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ భూమి 2 ఇక్కడ భూమి 2 ఉంది. ఘాతాంకాలని కలపాలి. 2 4 7 ఇంటూ ఇక్కడ 7 స్క్వేరే ఉంది. ఇక్కడ 3 ఇక్కడ 3 కావున ఘాతాంకాలని కలపాలి. 3 4 6. సేమ్ అట్ ది సేమ్ టైం 3 3 3 4 5. 2 ఒకటే ఉంది 2 స్క్వేర్. 5 ఒకటే ఉంది 5 క్యూబ్ 11 స్క్వేర్ 11 ఒకటే ఉంది. సార్ ఇది మొదటి స్టెప్. దేని నుంచి కామన్గా ఏమైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలన్నాను. మొదట ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంది. దానిలో గరిష్ట ఘాతం 7 కావున 2 4 7 తీసుకున్నా. ఇది అయిపోయింది కావున రౌండ్ చేసేస్తున్నా. యువతల 7 ఒకటి ఉంది, అవతల లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా ఏముందో అది తీసుకోవచ్చు. యువతల 3 4 6 ఉంది, 3 4 5 ఉంది. గరిష్ట ఘాతం 3 4 6. ఇది అవసరం లేదు. 3 4 5. యువతల వైపు 3 రాసేసాము. అవతల వైపు ఇంకా మిగిలిపోయినది 5 క్యూబ్ 11 స్క్వేర్ 2 ఉండిపోయాయి. ఆ రెండింటిని రాసాము. అదే వాడి యొక్క కసాగా అవుతుంది. 2 క్యూబ్ 7 స్క్వేర్ 12 స్క్వేర్ 9 స్క్వేర్ యొక్క కసాగాని కట్టేటప్పుడు ఈ రెండు సంఖ్యల కసాగా కట్టేటప్పుడు ప్రధానాంకాలుగా మార్చుకొని ఏదైతే భూమి పునరావృతమైందో ఆ భూములను తీసుకుంటూ మిగతా భూములను మనం ఏం చేసామంటే యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాసేసాము. క్వశ్చన్ నెంబర్ 10. ఘాతాంకాల కసాగా కనుగొనేటట్టే క్వశ్చన్ నెంబర్ 10లో ఘాతాంకాల యొక్క గసాబాని కనుగొంటాం. నెక్స్ట్ కసాగా గసాబాల మధ్య సంబంధం మీద క్వశ్చన్స్, నెక్స్ట్ భిన్నాల మీద క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. 3 స్క్వేర్ 10 స్క్వేర్ 5 క్యూబ్ 6 స్క్వేర్ 3 క్యూబ్ 2 స్క్వేర్ 11 క్యూబ్ 13 స్క్వేర్ యొక్క గసాబా ఎంత? ఇప్పుడు వీటి గరిష్ట సామాన్య భాజకము ఎంత అని కనుగొమన్నాడు. 3 స్క్వేర్ 10 స్క్వేర్ 5 క్యూబ్ 6 స్క్వేర్ 3 క్యూబ్ 2 స్క్వేర్ 11 క్యూబ్ 13 స్క్వేర్ యొక్క గసాబా ఎంతో కనుగొమన్నాడు. సరే, వీటికి గసాబాని కనుగొనేటప్పుడు ముందుకు వచ్చినలాగే ప్రధానాంకాలుగా మార్చుకోవాలి. సరే, ప్రధానాంకాలుగా మార్చుకోవాలి అంటే 3 స్క్వేర్ అలాగే ఉంచాము. 10 స్క్వేర్ని 2 ఇంటూ 5 హోల్ స్క్వేర్. 5 క్యూబ్ని 5 క్యూబ్. 6ని 2 ఇంటూ 3 హోల్ స్క్వేర్. ఇది మొదటి ఘటన. 3 స్క్వేర్ 3 స్క్వేర్ 10ని 2 ఇంటూ 5 10 హోల్ స్క్వేర్. 5 క్యూబ్కి 5 క్యూబ్. 6నేమో 2 ఇంటూ 3 హోల్ స్క్వేర్ అని రాసాము. సరే, 3 క్యూబ్కి 3 క్యూబ్. 2 స్క్వేర్కి 2 స్క్వేర్. 11 క్యూబ్కి 11 క్యూబ్.
13 ప్రధానాంకాల అన్నీ కూడా రెండోసారి ఇచ్చినది. దీని సింప్లిఫికేషన్ 3 స్క్వేర్, 2కి స్క్వేర్ చెందుతుంది 2 స్క్వేర్, 5కి స్క్వేర్ చెందుతుంది 5 స్క్వేర్, 5 క్యూబ్కి 5 క్యూబ్, 2కి స్క్వేర్ చెందుతుంది 2 స్క్వేర్, 3కి స్క్వేర్ చెందుతుంది 3 స్క్వేర్, 3 క్యూబ్, 2 స్క్వేర్, 11 క్యూబ్, 13 స్క్వేర్. ఏవైనా భూములు పునరావృతం అయితే ఆ భూముల ఘాతాలని సమానం చేయాలి అన్నాను. 3 పునరావృతమైంది 3, ఈ రెండింటిని కలిపితే 3 4 4, 2 2, 2 4 4, 5 5, 2 3 5, 5 4 5. ఇది మొదటి సంఖ్య. 3 క్యూబ్, 2 స్క్వేర్, 11 క్యూబ్, 13 స్క్వేర్. ఇది రెండో సంఖ్య. మొదటి సంఖ్య ఇది, రెండో సంఖ్య అది. ఇందులో ఏ భూమి అయితే పునరావృతం అవుతుందో ఆ భూమిని తీసుకోవాలన్నాను. ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది. దానిలో కనిష్ట ఘాతం ఏముందో అది తీసుకోవాలి. ఇందులో 2 ఉంది, అందులో 2 ఉంది. కనిష్ట ఘాతం ఏముంది? 2 స్క్వేర్. ఇందులో 5 4 5 ఉంది, అందులో లేదు అంటే తీసుకోవాల్సిన అవసరం లేదు 5 4 5 అని. ఇందులో 11 క్యూబ్ ఉంది, ఇందులో లేదు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో 13 స్క్వేర్ ఉంది, ఇందులో లేదు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఏదైతే భూమి ఉందో ఇందులో కూడా అదే భూమి ఉంటే గసాబాని తీసుకోవాలి. మొదటి దానిలో ఏ భూమి అయితే పునరావృతం అవుతుందో రెండో దానిలో కూడా అదే భూమి పునరావృతం అయితే తీసుకోవాలి, లేకపోతే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. క్వశ్చన్ నెంబర్ 11. సర్ క్వశ్చన్ నెంబర్ 11 భిన్నాల యొక్క కసాగు. భిన్నాల యొక్క కసాగు. 3/20, 65, 3/20, 24/45, 24/45. Next 45/40, 56/75 యొక్క కసాగు ఎంత? సార్ 3/20, 24/45, 56/75 యొక్క కసాగు ఎంత అని అడిగాడు. సార్ 3/20, 24/45, 56/75 యొక్క కసాగు ఎంత అంటే ముందు లవాలు ఏవైతే ఉన్నాయో లవాలకి కసాగా కట్టిన తర్వాత అరాలకి గసాబా కట్టాలి అన్నాను. లవాల కసాగాని అరాల కసాబాచే భాగించగా వచ్చినదే భిన్నాల కసాగా అన్నాను. లవాల యొక్క కసాగా లవాలు ఇచ్చినవి 3, 24, 56. 3, 24, 56 యొక్క మొదటి కసాగాని కనుక్కుంటున్నా. లవాలకి కసాగా కనుక్కోమన్నా. లవాల కసాగాని ఆరాల కసాబాచే భాగించాలి అన్న. లవాల కసాగా 3 1 3 8 3 చేత 56 తెగుతుందా అంటే తెగదు. సరే 56కి 56. నెక్స్ట్ 3 తర్వాత డైరెక్ట్ 8 చేత 8 1 8 1 8 7. సరే ఇంకేమైనా 8 చేత తెగుతుందా అంటే తెగదు. సరే ఇప్పుడు చూద్దాం. 7 8 56, 56 3 168. అది లవాల యొక్క కసాగు. లవాల యొక్క కసాగు మనకేమొచ్చిందంటే 168 వచ్చింది. లవాల కసాగాని ఆరాల యొక్క గసాబాచే భాగించగా వచ్చిన దానిని భిన్నాల కసాగా అంటారు అన్నాను. లవాల కసాగా 168 వచ్చింది. ఆరాల యొక్క గసాబాని చూసుకుందాం. సరే ఆరాల యొక్క గసాబాని చూసుకున్నట్టయితే 20, 45, 75. ఈ 3 మొదట 5తో తెగుతున్నాయి. 5 4, 5 9, 5 15, 75. మళ్ళీ ఈ 3 కూడా ఏ ఒక సంఖ్యతో తెగుతున్నాయో చూడండి. 2 తెగుతున్నాయి కానీ 3 తెగాలి. 3 తెగితే తీసుకోవాలి, తెగకపోతే తీసుకోకూడదు. ఈ 3 యొక్క గసాబా అయితే 5. 3 యొక్క కసాగా 168.
మూడిటి యొక్క గసాబా అయితే 5. వాటి యొక్క భిన్నాలకి కసాగా కావాలంటే భిన్నాల కసాగా ఈజ్ ఈక్వల్ టు లవముల కసాగా బై ఆరముల గసాబా. లవముల కసాగా వచ్చేటప్పటికి లవాల కసాగా వచ్చేటప్పటికి 168, ఆరముల గసాబా వచ్చేటప్పటికి 5. అంటే ఆన్సర్ 168/5 అని వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 11లో భిన్నాల యొక్క కసాగాని కనుగొమన్నాడు. భిన్నాల కసాగా కనుగోవాలంటే లవాలకి కసాగాని కనుగొన్నాము. లవాల కసాగాని ఆరాల యొక్క గసాబాచే భాగించగా వచ్చినది భిన్నాల కసాగా అవుతుంది. నెక్స్ట్ ఈ భిన్నాల కసాగా అలాగే క్వశ్చన్ నెంబర్ 12 భిన్నాల యొక్క గసాబా. క్వశ్చన్ నెంబర్ 12 భిన్నాల యొక్క గసాబా 3/25, 27/35, 9/20 యొక్క గసాబా ఎంత? సార్ 3/25, 27/35, 9/20 యొక్క గసాబా ఎంత కనుగొమన్నాడు. సార్ లవాల యొక్క గసాబా కావాలంటే భిన్నాల యొక్క గసాబా కావాలంటే లవాలకి గసాబా కనుగోవాలి. లవాలకి గసాబా లవాలు 3, 27, 9 యొక్క గసాబా. ఈ 3తో తెగుతున్నాయి. 3 1ల 3 9ల 3 3ల. మళ్ళీ 3 ఏదైనా ఒక సంఖ్యతో తెగుతున్నాయి అంటే తెగట్లేదు. అంటే వీడి యొక్క గసాబా 3. సరే వీడి యొక్క గసాబా 3 వచ్చింది. లవాల యొక్క గసాబాని ఆరాల కసాగా ఆరాలేమో 25, 35, 20. ఈ ఆరాలకేమో కసాగా కనుగోవాలి. ఈ ఆరాలు 25, 35, 20 అనే 3 సంఖ్యలు కూడా 5 చేత భాగిస్తున్నాయి. 5 5ల 25, 5 7ల 35, 5 4 20. మళ్ళీ ఈ 3 ఏవైనా సంఖ్యచే భాగిస్తున్నాయా అంటే భాగించట్లేదు. 5 5ల 25, 25 4ల 100, 100 × 7 700. ఇది ఆరాల యొక్క కసాగు. ముందుది గసాబా కనుగొన్నాం లవాలకి. లవాల గసాబా చే ఆరాల కసాగాని భాగించగా వచ్చినది భిన్నముల యొక్క గసాబా అవుతుంది. భిన్నాల గసాబా కావాలి అంటే లవాల యొక్క గసాబాని ఆరాల యొక్క కసాగాచే భాగించగా వచ్చినది భిన్నాల గసాగా అవుతుంది. సరే భిన్నాల గసాగా కావాలంటే లవాల యొక్క గసాబా 3, ఆరాల యొక్క కసాగు 700, 3 చేత 700ను భాగించగా వచ్చినది 3/700 అవుతుంది. ఇది భిన్నాల యొక్క గసాబా కావాలి అంటే లవాల గసాబాని ఆరాల కసాగాచే భాగించాలి అన్న 3/700 అవుతుంది. సార్ 3/700తో అయిపోయింది. సార్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేటప్పటికి కసాగా మరియు గసాబాల మధ్య సంబంధము. క్వశ్చన్ నెంబర్ 13. సార్ రెండు సంఖ్యలు 20, 30. అయితే వాటి యొక్క రెండు సంఖ్యలు 20, 30 అయితే వాటి యొక్క కసాగు 300. వాడి యొక్క కసాగు 60. అయితే వాటి యొక్క గసాబాని కనుగొనండి. రెండు సంఖ్యలు 20, 30 అయితే వాడి యొక్క కసాగు 60 అయితే వాడి యొక్క గసాబాని కనుగొనండి అన్నాడు. సార్ రెండు సంఖ్యలు 20, 30 అయితే వాడి యొక్క కసాగు 60
అయితే వాడి యొక్క గసాబాని కనుగొనండి అన్నాడు. సార్ రెండు సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు కసాగా ఇంటూ గసాబా అని మనం ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది. ఏవైనా రెండు సంఖ్యల లబ్ధము అనేది వాటి కసాగా మరియు గసాబాల లబ్ధమునకు సమానము అన్నాము. రెండు సంఖ్యల లబ్ధము ఏ ఇంటూ బి ఇజ్ ఈక్వల్ టు కసాగా ఇంటూ గసాబాల లబ్ధము అన్నాము. రెండు సంఖ్యలు 20 ఇంటూ 30 ఇజ్ ఈక్వల్ టు కసాగా ఇంటూ గసాబా. కసాగా 60, గసాబా తెలియదు ఎక్స్. రెండు సంఖ్యల లబ్ధము వాటి కసాగా గసాబాల లబ్ధమునకు సమానము అన్నాము. సార్ రెండు సంఖ్యలు 20 ఇంటూ 30, కసాగా 60, గసాబా తెలియదు, దాని ప్లేస్లో ఎక్స్ అని మనం అనుకున్నాము. సార్ ఈ సున్నాకి పోయింది, ఈ సున్నాకి పోయింది. 3 ఒకట్ల 3 రెళ్ళ 2 ఒకట్ల 2 పదిల అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గసాబా 10 అని వచ్చింది. సార్ 14వ క్వశ్చన్ కసాగా గసాబాల సంబంధం చెప్పుకునే 13వ క్వశ్చన్ చెప్పుకున్నాము. ఇప్పుడు మనం 14వ క్వశ్చన్ ఏంటంటే కొన్ని గసాబా మీద కొన్ని కసాగా మీద క్వశ్చన్స్ చేసుకుందాం. ముందు గసాబా మీద చేసుకుందాం. ఎక్కువగా మనకి గసాబా మీద ప్రాక్టీస్ అవసరం కావున, గసాబా ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ కావున గసాబా మీద ఒక 3 క్వశ్చన్ చేసుకుందాం. సార్ 14వ క్వశ్చన్ 15, 18, 24 యొక్క గసాబా ఎంత అని అడిగాడు. గసాబా అడిగాడు, యొక్క గసాబా ఎంత అడిగాడు. సార్ 15, 18, 24 ఈ 3 ఏ ఒక సంఖ్యతో తెగుతాయి అని చూడాలి. ఈ 3 5తో తెగుతున్నాయి. 5 3ల నెక్స్ట్ 5తో తెగవు 3ను. 3 3తో తెగుతాయి. 3 వస్తే 3 5ల 3 6ల 3 8ల. మళ్ళీ 3 ఏ ఒక సంఖ్యతో తెగవు కావున వీటి గసాబా 3. 15వ క్వశ్చన్ ఇదే గసాబా మీద 20, 25, 24 యొక్క గసాబా ఎంత అని అడిగాడు. ఇది కూడా గసాబా ఎంత అడిగేటప్పుడు ఈ 3 కూడా ఏ ఒక సంఖ్యతో తెగుతాయో చూడాలి. 20, 25, 24 అనే 3 సంఖ్యలు కూడా ఏదైనా ఒక సంఖ్యతో తెగుతాయా అని అడిగితే 3 కూడా ఏ ఒక సంఖ్యతో తెగవు. సార్ 3 కూడా ఏ ఒక సంఖ్యతో తెగవు కావున వీడి యొక్క గసాబా అనేది 1కి సమానము. వీడి యొక్క గసాబా దేనికి సమానం సార్? 1కి సమానము. దీనితో మనకి కసాగా అండ్ గసాబా అనే కాన్సెప్ట్ పూర్తి అవుతుంది. ఇప్పుడు మనము రాడికల్ సూత్రాలు చెప్పుకుందాం. పైథాగరస్ త్రికముల గురించి చెప్పుకుందాం. వర్గాలు వర్గమూలాలు ఘనాలు ఘనమూలాల గురించి చెప్పేసుకుంటే దీనితో మనకి టెక్స్ట్ బుక్లో ఏమైతే అంశాలు ఇచ్చాడో క్లియర్ అంశాలు కంప్లీట్ అయిపోతున్నాయి. సార్ ఫస్ట్ మనము సంఖ్యా వ్యవస్థ చెప్పుకున్నాం. సంఖ్యా వ్యవస్థలో స్థాన విలువ ముఖ విలువ చెప్పుకున్నాం. రెండవది వచ్చేటప్పటికి సహజ ద్వి రోమన్ సంఖ్యామానం గురించి చెప్పుకున్నాం. మూడవది భాజనిత సూత్రాలు చెప్పుకున్నాం. నాలుగోది బోడమెస్ సూత్రం గురించి చెప్పుకున్నాం. ఐదోది భిన్నాలు గురించి పరిపూర్ణంగా చెప్పుకున్నాం. ఆరోది కసాగా గసాబాలు చెప్పుకున్నాం. ఏడోది రాడికల్ సూత్రాలు. సార్ రాడికల్ సూత్రాల గురించి మనం క్లియర్గా రాసుకుందాం. సార్ రాడికల్ సూత్రాలు, రాడికల్ సూత్రంలో మొదటిది ఏంటంటే రూట్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి. సార్ రూట్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి. రూట్ ఏనే ఎలా రాస్తారంటే a⁴(1/2) అని రాయొచ్చు. రూట్ ఏనే a⁴(1/2) అని రాయొచ్చు. నెక్స్ట్ రూట్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ బై రూట్ బి. అదేవిధంగా రూట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ప్లస్ రూట్ బి. అదేవిధంగా రూట్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ మైనస్ రూట్ బి. ఫస్ట్ రాడికల్ సూత్రం రూట్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి. రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ s⁴(1/2). రూట్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ బై రూట్ బి. రూట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ప్లస్ రూట్ బి. రూట్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ మైనస్ రూట్ బి. నెక్స్ట్ అదేవిధంగా రూట్ ఏ ప్లస్ నెక్స్ట్ వన్ రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ
రూట్ ఏ మైనస్ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అవుతుంది. ఏ మైనస్ బి అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా రూట్ ఏ ప్లస్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. రూట్ ఏ ప్లస్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా రూట్ ఏ ప్లస్ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ప్లస్ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ 2 రూట్ ఏ రూట్ బి అవుతుంది. దీన్నే ఇంకో విధంగా రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి ప్లస్ 2 రూట్ ఏబి అని కూడా రాయవచ్చు. రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ రూట్ 2 రూట్ ఏ రూట్ 2 బి. ఏ ప్లస్ బి ప్లస్ 2 రూట్ ఏ బి. అదేవిధంగా ఏ రూట్ ఏ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ రూట్ 2 రూట్ ఏ బి, లేదా దీన్ని ఏ ప్లస్ బి మైనస్ 2 రూట్ ఏ రూట్ బి అని కూడా రాయవచ్చు. మరొకసారి ఇప్పుడు 9 రాడికల్ సూత్రాలు చెప్పుకున్నాం. ఈ 9 రాడికల్ సూత్రాల గురించి ఒకసారి రిపీట్ చేద్దాం. రూట్ ఏ ఇంటూ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి. రూట్ ఏ ఇంటూ రూట్ బి. రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆర్ ఆఫ్ 1/2. రూట్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ బై రూట్ బి. రూట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ప్లస్ రూట్ బి. రూట్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ మైనస్ రూట్ బి. రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. రూట్ ఏ ప్లస్ రూట్ ఏ ప్లస్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ 2 రూట్ ఏ బి. 2 రూట్ ఏ బి ఆర్ రూట్ ఏ రూట్ బి. ఏ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ 2 రూట్ ఏ బి. ఏ ప్లస్ బి ఇంటూ మైనస్ 2 రూట్ ఏ రూట్ బి. ఇది రాడికల్ సూత్రంలో ఇంకా మరికొన్ని సూత్రాలు చెప్పుకుందాం. ఇంతవరకు 9 అయ్యాయి. నెక్స్ట్ 10th వన్. సార్ 10th వన్ ఏమీ లేదు. రూట్ ఏ ప్లస్ రూట్ బి ప్లస్ రూట్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ప్లస్ రూట్ బి ప్లస్ రూట్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 2 రూట్ ఏబి ప్లస్ 2 రూట్ బిసి ప్లస్ 2 రూట్ సిఏ. ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 1/√ఓవర్ ఏ ప్లస్ బిని అకరణీయం చెయ్యగా 1/√ఓవర్ ఏ ప్లస్ బిని అకరణీయం చెయ్యగా అంటే కింద పైన ఒకే సంఖ్యచే గుణించగా వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే రూట్ ఏ మైనస్ బి బై రూట్ ఏ ప్లస్ బి అవుతుంది. సార్ 1/రూట్ ఏ ప్లస్ బిని అకరణీయం చేయగా వచ్చినది రూట్ ఏ మైనస్ బి బై రూట్ ఏ ప్లస్ బి అవుతుంది. ఇది రాడికల్ సూత్రాలు అవుతాయి. సార్ దీంతో రాడికల్ సూత్రం అనేది కంప్లీట్ అవుతుంది. ఈ రాడికల్ సూత్రాల తర్వాత పైథాగరస్ త్రికముల గురించి మనం డిస్కషన్ చేద్దాం. దీని ఫండమెంటల్ చెప్పుకున్నాం. పైథాగరస్ త్రికముల యొక్క ఫండమెంటల్ చెప్పుకుందాం. సార్ ఇది పైథాగరస్ త్రికములు లాస్ట్ టైం తెలంగాణ స్టేట్ టెట్ ఎగ్జామినేషన్లో 3 సార్లు పైథాగరస్ త్రికముల మీద ఎగ్జామినేషన్లో ఇచ్చాడు. పైథాగరస్ త్రికములు. పైథాగరస్ చెప్పిన సిద్ధాంతం ప్రకారము కరణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేరే. ఆ నియమం ప్రకారము m, n మరియు p అనేవి పైథాగరస్ యొక్క త్రికములు అయితే
తృప్తిపరిచే నియమం ఏమవుతుందంటే పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. పైథాగరస్ యొక్క భుజములు లేదా త్రికములను సూచించే నియమాలు ఏంటంటే 2m ప్లస్ 2m కామా ఎం స్క్వేర్ ప్లస్ 1 ఒకటి అవుతుంది, ఎం స్క్వేర్ మైనస్ 1. ఈ పైథాగరస్ త్రిభుజము యొక్క భుజములు కనుగొనుట లేదా ఇక్కడ త్రికములు కనుగొనుట. n ఇస్ ఈక్వల్ టు ఇక్కడ m ఇస్ ఈక్వల్ టు 1 2 3 4 5 అప్ టు 1. ఎగ్జాంపుల్ m ప్లేస్లో 1 వేస్తే 2, m ప్లేస్లో 1 వేస్తే 1 స్క్వేర్ ప్లస్ 1, m ప్లేస్లో 1 వేస్తే m స్క్వేర్ ప్లస్ 1 2, m1 స్క్వేర్ మైనస్ 1 2. సార్ m స్క్వేర్ ప్లస్ 1 ఒకటి m స్క్వేర్ మైనస్ 1 అనేది ఇది సరి సంఖ్యలకు అవుతుంది, బేసి సంఖ్యలకి కాదు. సరి సంఖ్యలకి మరొకసారి చూద్దాం. ఇందులో సరి సంఖ్యలు ప్రతిక్షేపిద్దాం. m అంటే 2, సరి సంఖ్యలు ప్రతిక్షేపించినప్పుడు సూత్రం అవుతుంది m అంటే 2 కావున 2 రెళ్ళ 4, 2 స్క్వేర్ 4 ప్లస్ 1 5. సార్ 2 స్క్వేర్ 4 ప్లస్ 1 5. m ఈజ్ ఈక్వల్ టు 2 అనే సిద్ధాంతం ప్రకారము చేద్దాం. m ఈజ్ ఈక్వల్ టు 2 అయితే 2m కావున 2 ఇంటూ 2 ఫస్ట్ ఇది 4, 2 స్క్వేర్ ప్లస్ 1 4 ప్లస్ 1 5, 4 మైనస్ 1 2 స్క్వేర్ మైనస్ 1 4 మైనస్ 1 3. ఇది మొదటి త్రికం. m ఈజ్ ఈక్వల్ టు 4 అయితే m ఈజ్ ఈక్వల్ టు 4 అని తీసుకుంటే 2 4 8, 2 ఇంటూ 2, నెక్స్ట్ 2 ఇంటూ 2 తర్వాత 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు 4 కావున 2 ఇంటూ 4, నెక్స్ట్ కామా 4 కావున 4 స్క్వేర్ ప్లస్ 1, నెక్స్ట్ 4 కావున 4 స్క్వేర్ మైనస్ 1. 2 4 8, 4 స్క్వేర్ 16 ప్లస్ 1 17, 4 స్క్వేర్ 17 మైనస్ 1 16 మైనస్ 1 15. ఇవి పైథాగరస్ త్రికములు అంటారు. సార్ m ఈజ్ ఈక్వల్ టు ఒక సరి సంఖ్య అని తీసుకుంటే సరి సంఖ్య తీసుకునేటప్పుడు పైథాగరస్ త్రికములు లేదా పైథాగరస్ భుజముల కొలతలని కనుగోవాలంటే 2m కామా m స్క్వేర్ ప్లస్ n m స్క్వేర్ మైనస్ n 1. అదే పైథాగరస్ యొక్క బేసి సంఖ్యలో అయినప్పుడు ఇప్పుడు సరి సంఖ్యల మీద మనం ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు బేసి సంఖ్య కానీ ఇస్తే సరే బేసి సంఖ్య కానీ ఇస్తే త్రికములు కనుగొనుట గురించి చెప్తాము. సార్ సరి సంఖ్య ఇచ్చేటప్పుడు పైథాగరస్ త్రికములు కనుగొనట్టు చెప్పాను. బేసి సంఖ్య కానీ ఇచ్చిన ఎడలా పైథాగరస్ త్రికములు కనుగోవాలంటే m1 m స్క్వేర్ ప్లస్ 1/2 ఒకటి, m స్క్వేర్ మైనస్ 1/2 ఒకటి. ఫస్ట్ది ma, నెక్స్ట్ది m స్క్వేర్ ప్లస్ 1/2, నెక్స్ట్ది m స్క్వేర్ మైనస్ 1/2. ఫస్ట్ మనము బేసి సంఖ్య కావున m ఈజ్ ఈక్వల్ టు 3 అని తీసుకుందాం. 3 కామా 3 స్క్వేర్ ప్లస్ 1/2, 3 స్క్వేర్ మైనస్ 1/2. ఫస్ట్ది m ఈజ్ ఈక్వల్ టు 3 అని తీసుకున్నాం 3a, నెక్స్ట్ది m స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ 1/2, నెక్స్ట్ది m స్క్వేర్ 3 స్క్వేర్ మైనస్ 1/2. సార్ 3 1 కామా 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 1/2, 3 స్క్వేర్ మైనస్ 8 మైనస్ 1/2. 3 కామా 9 ప్లస్ 1 10/2 5, 8 మైనస్ 1 9 మైనస్ 1 3 స్క్వేర్ 9 కావున 9 మైనస్ 1 8/4. ఇవి 3 5 4 త్రికములే. 3 తీసుకునే విధంగానే ఒక 7 5 తీసుకుందాం. సరే m ఈజ్ ఈక్వల్ టు 5 అని తీసుకుందాం. m ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఒకటోది m ఈజ్ ఈక్వల్ టు 5, నెక్స్ట్ m స్క్వేర్ ప్లస్ 1/2, 5 స్క్వేర్ ప్లస్ 1/2, 5 స్క్వేర్ ప్లస్ 1/2. సార్ 5 స్క్వేర్ ప్లస్ 1/2 అంటే 5 కామా నెక్స్ట్ 5 స్క్వేర్ మైనస్ 1/2. ఫస్ట్ది 5 కామా 5 స్క్వేర్ ప్లస్ 1/2 తీసుకున్నా, నెక్స్ట్ది 5 స్క్వేర్ మైనస్ 1/2 తీసుకున్నా. సార్ 5 కామా 5 స్క్వేర్ ప్లస్ 1/2 5 స్క్వేర్ మైనస్ 1/2 దీన్ని 6 మీకరిస్తున్నా. 5 కామా 5 స్క్వేర్ 25 1 26/2, 5 స్క్వేర్ 25 1 24/2. సార్ 5 కామా 2 1 2 13 13 కామా 2 1 2 12.
ఇవి కూడా ఈ మూడు కూడా పైథాగరస్ త్రికములు లేదా పైథాగరస్ యొక్క భుజములు. సరే ఈ విధంగా సరి సంఖ్య ఇచ్చినప్పుడు మనకి ఏం చెప్పుకున్నామంటే 2m ఇంటూ m² + 1 m² - 1 అని ఏది ఇచ్చినప్పుడు అంటే సరి సంఖ్యలు ఇచ్చినప్పుడు. బేస్ సంఖ్యలు ఇచ్చినప్పుడు పైథాగరస్ త్రికములు m, m² + 1/2, m² - 1/2. సరే MNPలు పైథాగరస్ త్రికములు అయితే సార్ దీని మీద మరికొన్ని ప్రాబ్లం చేసుకుందాం. నెక్స్ట్ ఫండమెంటల్ నెక్స్ట్ ప్రాబ్లమేటిక్ వెళ్ళేటప్పుడు ఇప్పుడు ప్రాబ్లమేటిక్లో దీనిలో నెక్స్ట్ వర్గాలు వర్గమూలాలు గణాలు గణమూలాల గురించి చెప్పుకునేక మొదట పైథాగరస్ త్రికాల మీద ప్రాబ్లం చెప్పుకుందాం. సార్ దీనిలో నెక్స్ట్ కాన్సెప్ట్ గణాలు గణమూలాలు వర్గాలు వర్గమూలాలు. గణములు వర్గాలు గణములు మాత్రమే ఇచ్చాడు. అదే నువ్వు నేర్చుకుందాం వర్గాలు గణములు. సార్ ఇది 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కాన్సెప్ట్ వర్గాలు గణములు. సార్ వర్గాలు గణములు అంటే ఏంటి, అసలు వర్గము అంటే ఏంటి, వర్గము గురించి చెప్పుకుందాం. ఒక పూర్ణ సంఖ్యను ఒక పూర్ణాంకమును లేదా పూర్ణ సంఖ్యను పూర్ణాంకమును అదే పూర్ణ సంఖ్యచే గుణించగా అదే పూర్ణ సంఖ్యచే గుణించగా పూర్ణాంకము చే గుణించగా వచ్చే దానినే వర్గము అంటారు. ఒక పూర్ణాంకమును అదే పూర్ణాంకము చే గుణించగా వచ్చిన దానిని వర్గము అంటారు. ఒక పూర్ణాంకమును అదే పూర్ణాంకం కూడా అదే పూర్ణాంకం కూడా అదే అవ్వాలి. అంటే 25ని 25 చే గుణించగా 25² అంటాము. ఈ 25² అనే వర్గము అంటారు. ఒక పూర్ణాంకమును అదే పూర్ణాంకం చే గుణించగా వచ్చిన దాన్ని వర్గము అంటారు. సార్ ఈ వర్గం గురించి మనం ఇంకా క్లియర్గా మనం నేర్చుకుందాం అనుకుంటే ఈ వర్గములో ఎగ్జాంపుల్ చివర వచ్చే అక్షరాలు చివర వచ్చే సంఖ్యలు కొన్ని మాత్రమే కాన్స్టెంట్గా ఉంటాయి. అవి ఏమేమి ఉంటాయో చూసుకుందాం. 1² 1, 2² 4, 3² 9, 4² 16, 5² 25, 6² 36, 6² 36, 7² 49, 8² 64, 9² 81. నెక్స్ట్ 10² 100, మళ్ళీ 11² 121, 12² 144, 13² 169, 14² 196, 15² 225. అదేవిధంగా 15² తర్వాత 16² 256, 17² 289, 18² 324, 19² 361, 20th² 400. ఇప్పుడు క్లియర్గా ఈ కంపారిజన్ మీరు చూడండి. ఈ కంపారిజన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. 14965 మళ్ళీ కూడా 14960 ఎక్స్ట్రా 0 వచ్చింది. మళ్ళీ కూడా 14965 సేమ్ ఫాస్ట్ ఇది సేమ్ ఇదే 14960. మనకి ఒకటే వర్గాలు అనేవి అవి ఖచ్చితంగా ఎలా చూసి చెప్పాలి అంటే చివరిని 1 కానీ 4 కానీ 9 కానీ 6 కానీ 5 కానీ 0 కానీ ఈ 4 ఈ 6 ఏదో ఒక సంఖ్య ఉంటే అది ఖచ్చితంగా వర్గము అంటే ఇంచుమించు వర్గంకి దగ్గరలో ఉంది లేదా వర్గం అని పోల్చడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇది వర్గమా కాదా అని చెప్పేటప్పుడు ఆ సంఖ్య చివరిని 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉంటే ఈ 4 సంఖ్యల్లో ఏ సంఖ్య ఉన్నా అది ఖచ్చితమైన వర్గము కాదు. ఏ సంఖ్య చివరనైనా ఈ 4 చివరలు ఉంటే అది ఖచ్చితమైన వర్గము కాదు. సరే ఒకసారి డిఎస్సిలో బిట్ ఏమి ఇచ్చాడంటే ఈ క్రింది వానిలో ఏ సంఖ్యలు ఉంటే ఈ క్రింది వానిలో 1 స్థానములు ఏ సంఖ్యలు ఉంటే అవి ఖచ్చితమైన వర్గములు కావు అని చెప్పవచ్చు అన్నాడు. ఈ క్రింది వానిలో ఏ సంఖ్యలు ఉంటే అవి ఖచ్చితమైన వర్గములు కావు అని చెప్పవచ్చు అన్నాడు. ఈ క్రింది వానిలో ఏ సంఖ్యలు ఉండాలంటే 2, 3, 7 మరియు 8 అనే 4 సంఖ్యలు ఉంటే అవి ఖచ్చితమైన వర్గ సంఖ్యలు కావు. సార్ ఇది వర్గమూలం గురించి చెప్పింది. ఈ వర్గమూలంలో మనం ఉండవలసిన సంఖ్యలు అంటే 14965 సంఖ్యలు ఉండాలి.
ఉండని సంఖ్యలు ఏంటంటే 2, 3, 7, 8 అనే సంఖ్యలు ఉండకూడదు. సార్ ఇంకా దీని కంటిన్యూస్ ఇప్పుడు మళ్ళీ మనము ఘనము గురించి చెప్పుకుందాం. సార్ ఘనము గురించి చెప్పుకుంటే ఫస్ట్ మనము రాడికల్ సూత్రాలు చెప్పుకున్నాం. అదేవిధంగా రాడికల్ సూత్రాల తర్వాత పైథాగరస్ త్రికాలు, వర్గాలు ఘనాలు యొక్క గురించి చెప్పేసుకుంటే ఫండమెంటల్ అవుతుంది ఆ మూడిట్లకి. సరే ఘనాల గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే ఒక సంఖ్యను ఒకే సంఖ్యని 3 సార్లు గుణించగా వచ్చినదే ఘనము అవుతుంది. ఒక సంఖ్యను 3 సార్లు గుణించగా వచ్చినది ఘనము అవుతుంది. ఎగ్జాంపుల్ ఏమీ లేదు. 5 ఒక సంఖ్య, 5 × 5 × 5 ఎన్నిసార్లు గుణించాము? 3 సార్లు గుణించాము.